ప్రపంచ వారసత్వ సంపదగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించిన తర్వాత సరిగ్గా అదే సమయంలో 1213లో కాకతీయ రాజుల కాలంలో కాకతీయ చక్రవర్తిగా మంచి పేరు సంపాదించుకున్న గణపతి దేవుని కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి సరిగా 1.5 కిలోమీటర్ల దూరంలో అతిపెద్ద చెరువును నిర్మించారు. వేలాది మంది కార్మికులతో చెక్కుచెదరని విధంగా ఈ చెరువును నిర్మించారు. 812 సంవత్సరాల క్రితం కర్ణాటక ప్రాంతానికి చెందిన రామప్ప అనే శిల్పి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చెరువును కూడా రామప్ప చెరువుగా నామకరణం చేయడం విశేషం. రామప్ప ఆలయానికి సమీపంలో ఉన్న రామప్ప చెరువు నిర్మాణ విషయాలు తెలుసుకుంటే చాలా ఆసక్తిని కలిగిస్తుంది. మనసుకు ఆహ్లాదం పంచే విధంగా కనుచూపు మేరలో నీరు కనిపించేలా అనేక కొండలు మధ్యలో నిర్మించిన రామప్ప చెరువు నిర్మాణం 8 శతాబ్దాల క్రితమే సాంకేతికతను ఉపయోగించి నిర్మాణం చేయడం గొప్ప విషయం. నాటి కాకతీయ చక్రవర్తులు వారి సామ్రాజ్యంలో TTT ఫార్ములాను అనుసరించి ట్యాంక్ టెంపుల్ టౌన్ అనే లక్ష్యంతో ఇక్కడ ఈ చెరువును రామప్ప దేవాలయం పక్కనే నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మీకోసం. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ఈరోజు మనం ములుగు జిల్లాలో ఉన్నటువంటి చారిత్రక కట్టడంగా ఉన్నటువంటి ప్రపంచ వారసత్వ సంపదగా ఉన్నటువంటి రామప్ప దేవాలయం గురించి ప్రత్యేకంగా స్పెషల్ స్టోరీ కోసం మనకు రావడం జరిగింది. దీని సందర్భంగానే రామప్ప దేవాలయం నిర్మాణం జరిగే టైంలోనే సరిగ్గా అదే టైంలో రామప్ప చెరువును కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది రామప్ప చెరువు. ఇది దాదాపుగా 1213వ సంవత్సరంలో రామప్ప దేవాలయంతో పాటు ఈ యొక్క చెరువును కూడా నిర్మించడం జరిగింది. గణపతి దేవుడి యొక్క చక్రవర్తిగా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క చెరువుల నిర్మాణం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల పాటు రామప్ప దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా శిల్పకళా నైపుణ్యంతో శిల్పకళా వేదికగా చూసేటువంటి చూపర్లని కళ్ళు మిరిమిట్లు కొలిపెట్టే శిల్ప కళా వైభవంతో నిర్మించినటువంటి యొక్క రామప్ప దేవాలయాన్ని ఇప్పుడే మనం చూసాము. అక్కడ 40 ఏళ్ల పాటు సాగినటువంటి రామప్ప దేవాలయంతో పాటు ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 90 గ్రామాలకు సాగునీరు అట్లాగే తాగునీరు అందించేందుకు అప్పట్లో దాదాపు 800 సంవత్సరాలకు పూర్వమే ఈ చెరువును నిర్మించారు. ఇక్కడ మనం ఇక్కడ దృశ్యాన్ని చూడొచ్చు. ఈ చెరువు దాదాపు 90 గ్రామాలకు ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందిస్తూ ఉంది. రామప్ప టెంపుల్తో పాటు రామప్ప చెరువు దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. రామప్ప చెరువు నిర్మించే టైంలో ఇక్కడ కాకతీయ కాలంలో ఈ యొక్క చెరువు పక్కన ఉన్నటువంటి గట్టు మీద 1213లో జరిగినటువంటి ఈ చెరువు నిర్మాణంలో చెరువు గట్టు పక్కనే మన చెరువు దీన్ని ఆనుకొని కూడా చెరువును కూడా చూడొచ్చు.
చెరువు అటు పక్కనే చెరువుని చూడొచ్చు. ఆ చెరువుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలయాలని మనం చూడొచ్చు. ఇక్కడ అనుబంధ ఆలయాలుగా ఇవన్నీ కూడా అంటే దాదాపు ఇక్కడ కూడా శిల్పకళ నైపుణ్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా రాతితోటి అద్భుతంగా చిక్కినటువంటి శిల్పాలని మొత్తం రాతితో కూడినటువంటి నిర్మాణాన్ని చూడొచ్చు. ఇక్కడ కూడా అనేకమైనటువంటి ఇవన్నీ చూడొచ్చు. లోపల గుడులు ఇవన్నీ గర్భగుడిలాగా ఉన్నటువంటి ఈ యొక్క లోపల దృశ్యాలను మనం చూడొచ్చు. ఇక్కడ గుడిలో కూడా మొత్తం కూడా శిల్పకళ నైపుణ్యంతో చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఈ యొక్క శిల్పాలు ఈటి దగ్గర కూడా ఈ యొక్క శిల్పాలని చెక్కడం కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా శిల్పాలు ఇవన్నీ అంటే ఆహ్వానిస్తూ లోపలికి ఉన్నట్టుగా స్వాగత ద్వారాన్ని మనం చూడొచ్చు. దీంతో పాటు మరో కొన్ని నిర్మాణాలు చూడొచ్చు. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా దాదాపుగా 800 సంవత్సరాల నుంచి కూడా 8 శతాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు మొత్తం కూడా పురాతనమైన ఆలయాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ చెరువు పక్కనే రామప్ప చెరువు పక్కన ఉన్నటువంటి ఇవన్నీ ఈ దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రతి దానికి కూడా శిల్పకళ ఉండటం అనేది రామప్ప అనేటువంటి ఒక అద్భుతమైన శిల్పి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి శిల్పినా, అందుకే ఆయన పేరు రామప్ప. ఆయన పేరు మీద ఈ దేవాలయానికి రామప్ప దేవాలయం అనే పేరు వచ్చింది. దాంతోపాటు ఇక్కడ భూకంపం 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం సందర్భంగా ఇవన్నీ కూలిపోయిన ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. చూడొచ్చు మరి ఇక్కడ మీరంతా ఇదంతా కూడా 17వ శతాబ్దంలో వచ్చినటువంటి భూకంపం తీవ్రతకు నేల కూలిపోయినటువంటి ఇక్కడ అరుదైనటువంటి కట్టడాలను మనం చూడొచ్చు. ఇదే సంబంధించినటువంటి ఇక్కడ రామప్ప దేవాలయానికి ఇక్కడ ప్రపంచ వారసత్వ సంపదగా ఇటీవల యునెస్కో గుర్తించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ కూలిపోయినటువంటి యొక్క దృశ్యాలను మనం చూడొచ్చు. మొత్తం కూడా రాతి కట్టడాలన్నీ కూడా మొత్తం నేల కూలిపోయాయి. 17వ శతాబ్దంలో వచ్చిన భారీ భూకంపంతో ఈ కట్టడాలు నేల కూలినట్టుగా ఇక్కడ స్థానికులు చెబుతా ఉన్నారు చరిత్రకారులు. ఆనవాళ్లు 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామప్ప దేవాలయం అలాగే రామప్ప చెరువు నిర్మాణం జరిగినటువంటి ఈ నిర్మాణాన్ని మనం కాకతీయుల కళా వైభవంగా చెప్పుకోవచ్చు. మొత్తం రాతి కట్టడాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం గబ్బిలాలు వివిధ జంతువులు మొత్తం కూడా దీంట్లో కనిపిస్తా ఉన్నాయి. వింత వింత శబ్దాలు గబ్బిలాలు తిరుగుతా ఉన్నాయి చూడొచ్చు మనం. ఇదంతా కూడా సరిగ్గా 800 సంవత్సరాల క్రితం ఈ యొక్క రాతి కట్టడాన్ని మనం చూస్తున్నాం. పురాతన ఆనవాళ్లకు కాకతీయుల కాలం నాటి శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా మనం దీన్ని చెప్పుకుంటా ఉంటాం. ప్రతి చోట కూడా శిల్పాలను చెక్కినట్టుగా మనం చూడొచ్చు. ప్రతి దాంట్లో కూడా ఎక్కడ చూసినా కూడా శిల్పకళ అనేది మనకి కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంటది. 8 శతాబ్దాలు కావడంతో దాదాపు శిథిలావస్థకు చేరినటువంటి యొక్క దృశ్యాలను మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా రామప్ప దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి రామప్ప చెరువు ఏదైతే ఉందో నాడు కాకతీయులు ప్రధానంగా త్రిబుల్ అంటే టీటీటీ అంటే టెంపుల్, అట్లాగే టౌన్, అలాగే ట్యాంక్ అంటే పట్టణం, దేవాలయం, అట్లాగే చెరువు నిర్మాణం, ఇలాంటి 3 టీల ఆకారంతో ఒక ప్రధానమైన లక్ష్యంగా ఇవన్నీ ఏర్పాటు చేసిన కూడా మనకు తెలుస్తూ ఉంటది. అందుకని ఇక్కడ చెరువు పక్కనే ఈ యొక్క పురాతనమైన ఈ యొక్క అనుబంధ ఆలయాలని కోవెలను మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా దాదాపుగా ప్రతి ఒక్కరిని మనసు దోచే విధంగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చూడాలనిపించేలాగా చూస్తూ ఉంటాం. పక్కనే పెద్ద కొండ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కొండ కూడా చాలా చెరువుకి అభిముఖంగా ఉన్నటువంటి ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతాన్ని పోలినటువంటి ఈ కొండను కూడా చూడొచ్చు. ఇది ప్రస్తుతం రామప్ప చెరువుకు సంబంధించినటువంటి చరిత్రగా మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో.